నమస్కారం. మీరందరూ సుఖంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం చాలా ముఖ్యమైన, మన జీవితాలను మార్చేసే ఒక అద్భుతమైన రహస్యం గురించి మాట్లాడుకుందాం. ఒకానొకప్పుడు దేవతలు కూడా బాధపడిన ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. వారి లోకంలో సంపదకు, ఐశ్వర్యానికి ప్రతీకైన లక్ష్మీదేవి అదృశ్యమైంది. ఆమె లేకపోతే దేవలోకమే కాంతిహీనమైపోయింది. యజ్ఞాలు ఫలించలేదు, ధర్మం నిలబడలేదు. అప్పుడు దేవతలేం చేశారు? బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. బ్రహ్మదేవుడు లోతైన ధ్యానంలో కూర్చుని ఒక గొప్ప రహస్యాన్ని కనుగొన్నారు. అదేమిటంటే, విష్ణుతంత్రంలో దాగి ఉన్న ఒక మహారహస్యం. లక్ష్మీదేవిని స్వయంగా మన ఇంటికి తీసుకురాగల అద్భుత శక్తి. మీరు విన్నది నిజం. మన ఇంటికి లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానించే ఒక మార్గం ఉంది. కాని ఇది కేవలం ఒక మంత్రం కాదు, ఇది ఒక శక్తివంతమైన సాధన. ఈ సాధన ఏంటి? దీన్ని ఎలా చెయ్యాలి? అసలు ఈ రహస్యం ఎక్కడ ఉంది? మీరు తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ జీవితాన్ని మార్చే అద్భుతమైన మార్గం ఇప్పుడు మీ ముందున్నట్టే. లక్ష్మీదేవి మాయం, బ్రహ్మదేవుడి అద్భుత రహస్యం. లక్ష్మీదేవి దేవలోకం నుంచి అదృశ్యం కావడంతో అక్కడి సౌందర్యం, సంపద అంతా మాయమైపోయాయి. ఊహించండి, లక్ష్మీ కటాక్షం లేకపోతే ఎంత కష్టమో. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుతంత్రంలో ఉన్న మహాలక్ష్మీ ఆకర్షణ తంత్రాన్ని ఆచలిస్తే లక్ష్మీదేవి స్వయంగా వస్తుంది అని తెలియజేశారు. అయితే ఈ తంత్రాన్ని కేవలం చదవడమే కాదు, ప్రాణంతో, జీవంతో, పూర్తి విశ్వాసంతో పూజించాలి. తంత్ర మూల రహస్యం శ్రీ సుఖతంత్రం. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటి? విష్ణుతంత్రాల్లో అత్యంత కీలకమైన, శక్తివంతమైన గ్రంథం శ్రీ సుఖతంత్రం. పేరులోనే ఉంది కదా, సుఖమ్మని. ఈ గ్రంథం సుఖాన్ని, సంపదను ప్రసాదిస్తుంది. ఈ తంత్రంలో ఒక మహామంత్రం ప్రస్తావించబడింది. ఇది విష్ణువు ద్వారా లక్ష్మీదేవిని ఆకర్షించే అత్యంత రహస్య మార్గం. ఈ మంత్రం కేవలం కొన్ని అక్షరాల సముదాయం కాదు, ఇది ఒక దివ్యశక్తి. ఆ మంత్రం ఇది: ఓం శ్రీం హ్రీం క్లీం విఠ్ఠలాయ మహాలక్ష్మియై నమః. ఈ మంత్రాన్ని శుద్ధమైన హృదయంతో సాయంకాలవేళ శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి చిత్రపటం లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి జపించాలి. దీనిని ఆచరించడం ద్వారా కేవలం ధనమే కాదు, ఆధ్యాత్మిక ధనం, వైభవం మరియు శాంతి లభిస్తాయని విష్ణుతంత్ర మతస్థులు పేర్కొంటున్నారు. ఇది కేవలం భౌతిక సంపద గురించి మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. సాధన విధానం సులభ పద్ధతిలో ఆచరణ. ఈ సాధనను ఎలా చెయ్యాలి? చాలా కష్టమా అని మీకు అనిపించవచ్చు. కంగారు పడకండి. ఈ తంత్రాన్ని అత్యంత సరళమైన పద్ధతిలో మీరు సులభంగా ఆచరించగలిగే విధంగా శ్రీ సుఖతంత్రం తెలియజేసింది. దీనిని ఈ విధంగా ఆచరించవచ్చు. సమయం: ప్రతిరోజూ మీరు శుచిగా స్నానం చేసిన తర్వాత సాయంత్రం 6 గంటల నుండి 6:30 మధ్య ఈ పూజ చెయ్యాలి. ఇది ఒక నిర్దిష్ట సమయం. ఈ అరగంట కేవలం లక్ష్మీదేవి కోసం కేటాయించండి. దీపారాధన: పూజకు ముందు ఒక దీపం వెలిగించాలి. ఎలా? పసుపు, కుంకుమ మరియు పచ్చటి వత్తులతో దీపారాధన చెయ్యాలి. పసుపు, కుంకుమ శుభానికి ప్రతీకలు. పచ్చటి వత్తులు శ్రేయస్సును సూచిస్తాయి. స్థాపన: మీ పూజాస్థలంలో శ్రీ మహాలక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు బొమ్మలు లేదా చిత్రపటాలను ఉంచాలి. దంపతులైన ఆ దేవీదేవతలు చిత్రపటాలను చూడడం, వారిని ధ్యానించడం వలన మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మంత్రజపం: ఆ తర్వాత మనం పైన చెప్పుకున్న శక్తివంతమైన మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం విఠ్ఠలాయ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీనికోసం మీరు జపమాల ఉపయోగించవచ్చు లేదా మీ వేళ్లతో లెక్క పెట్టవచ్చు. ముఖ్యమేమిటంటే ధ్యాస మంత్రంపైనే ఉండాలి. ఈ సాధనను ఎంతకాలం చెయ్యాలి? తంత్రగంధాలు స్పష్టంగా చెప్తున్నాయి. కనీసం 21 రోజులు నిరంతరాయంగా ఆచరిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంట్లోనే నివాసం చేస్తుంది అని. 21 రోజులు పెద్ద సమయం కాదు, రోజుకి కేవలం అరగంట మాత్రమే. మీరు చెయ్యాల్సిందల్లా నమ్మకంతో, విశ్వాసంతో ఈ సాధనను ప్రారంభించడమే.
మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేసుకోవాలని కోరుకుంటున్నారా? మీ జీవితంలో సుఖశాంతులు వెల్లివిరాలని అనుకుంటున్నారా? అయితే ఈ అద్భుతమైన లక్ష్మీ ఆకర్షణ తంత్రాన్ని మీరు తప్పకుండా ఆచరించండి. మరి ఈ సాధనను ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ధన్యవాదాలు.